ప్రపంచమంతా టెక్నాలజీ యుగంతో పరుగులు తీస్తుంటే మారుమూల గ్రామాల్లోని ప్రజలు మాత్రం ఇంకా మూఢనమ్మకాలను నమ్ముతున్నారు. వీటిపై నమ్మకంతో ఏకంగా కన్నవాళ్లని సైతం దారుణంగా హత్య చేయడానికి కూడా వెనుకాడ్డం లేదు. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ తల్లి తన 6 నెలల కుమారుణ్ణి పారతో కొట్టి చంపింది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ దారుణ ఘటన ఎక్కడ జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్ ప్రాంతం. ఇక్కడే మంజు అనే మహిళ భర్తతో పాటు నివాసం ఉంటుంది. పెళ్లైన కొంతకాలం పాటు ఆ మహిళ భర్తతో బాగానే మెలిగింది. ఇదిలా ఉంటే మంజు గత 6 నెలల కిందట ఓ కుమారుణ్ణి జన్మించింది. కొడుకు పుట్టాడని తల్లిదండ్రులు కూడా సంతోషించారు. కానీ గత కొన్ని రోజుల నుంచి ఆ మహిళ ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో ఇటీవల ఓ మాంత్రికుణ్ణి ఆశ్రయించింది. అయితే ఆ మాంత్రికుడి ఆదేశాల మేరకు తాజాగా ఆ మహిళ దారుణమైన నిర్ణయం తీసుకుంది. మూఢనమ్మకాల నెపంతో మంజు తన 6 నెలల కుమారుణ్ణి చంపాలని అనుకుంది. ఇందులో భాగంగానే ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన కుమారుణ్ణి పారతో దారుణంగా కొట్టి చంపింది. ఇదే సమయంలో ఆ బాలుడి అరుపులు విన్న స్థానికులు వెంటనే మంజు ఇంట్లో వెళ్లి చూడగా ఆ బాలుడు రక్తపు మడుగులో పడి చనిపోయున్నాడు. ఈ సీన్ చూసిన స్థానికులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఆ బాలుడి మృతదేహాన్ని పరిశీలించారు. ఆ తర్వాత పోలీసులు ఏం జరిగిందని ఆ మంజును నిలదీయగా అసలు నిజం వెళ్లగక్కింది. మూఢనమ్మకాల కారణంగానే నా కుమారుణ్ణి చంపానని తల్లి మంజు ఎట్టకేలకు తెలిపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మూఢనమ్మకాలతో కన్న కొడుకుని దారుణంగా హత్య చేసిన ఈ కసాయి తల్లి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ఇదిలా ఉంటే, ప్రియురాలితో చేతులు కలిపి నా భర్త నన్ను చంపాలని చూస్తున్నాడు. ఈ విషయంలో నాకు పోలీసులే న్యాయం చేయాలి, లేకుంటే పోలీస్ స్టేషన్ ఎదుటే ఆత్మహత్య చేసుకుంటానని ఓ మహిళ విడుదల చేసిన సెల్ఫీ వీడియో స్థానికంగా సంచలనంగా మారుతోంది. వెంటనే నా భర్త అతని ప్రియురాలిపై చర్యలు తీసుకోవాలంటూ ఆ మహిళ తన బాధను వెళ్లగక్కింది. అసలు ఈ ఘటనలో ఏం జరిగింది, ఈ ఘటన ఎక్కడ జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. తూర్పుగోదావరి జిల్లా కె. గంగారం మండలం శివల గ్రామానికి చెందిన వ్యక్తితో లోవలక్ష్మికి 10 ఏళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లైన కొంతకాలం పాటు ఈ దంపతుల దాంపత్య జీవితం బాగానే సాగింది. భార్యాభర్తలు స్థానికంగా పనిచేసుకుంటూ సంసారాన్ని సాగిస్తున్నారు. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత లక్ష్మి భర్త తన అసలు రూపాన్ని బయటపెట్టాడు. స్థానికంగా ఉండే ఓ మహిళతో వివాహేతర సంబంధాన్ని నడిపించాడు. భార్య లోవలక్ష్మికి తెలియకుండా భర్త కొన్ని రోజుల పాటు తన చీకటి కాపురాన్ని గడుపుతూ వస్తున్నాడు. అయితే ఇటీవల తన భర్త సాగిస్తున్న చీకటి కాపురం ఎట్టకేలకు భార్య లక్ష్మికి తెలిసింది. దీంతో ఇదే విషయమై ఆ మహిళ భర్తను నిలదీసే ప్రయత్నం చేసింది. కానీ భర్త మాత్రం ప్రియురాలితో కలిసి నన్ను చంపే ప్రయత్నం చేస్తున్నారని ఆ మహిళ వాపోయింది. ఇక భర్త తీరుతో తట్టుకోలేకపోయిన లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నా భర్త అతని ప్రియురాలితో కలిసి నన్ను బెదిరిస్తున్నారని, చంపే ప్రయత్నం కూడా చేయబోయారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదు మేరకు ముగ్గురికి కౌన్సిలింగ్ ఇచ్చే విషయంలో పోలీసులు కాస్త ఆలస్యం చేశారు. ఫిర్యాదు చేసి చాలా రోజులవుతున్నా నాకు ఎలాంటి న్యాయం జరగడం లేదని, నాకు న్యాయం చేయకుంటే పోలీస్ స్టేషన్ ఎదుటే ఆత్మహత్య చేసుకుంటానని ఆ మహిళ సెల్ఫీ వీడియో విడుదల చేసింది. ఆ మహిళ వీడియోతో అలర్ట్ అయిన పోలీసులు ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నారు. త్వరలో వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఇదే ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.